ఇప్పుడే 'సీత పైనం' మూవీని జూసాను. రీసెంట్‌గానే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫిబ్రవరిలోనే థియేట్రికల్‌గా రిలీజ్ అయిందంట. అసలు ఈ సినిమాని థియేటర్‌లో జూసిన వాళ్ళకి దండం బెట్టేయొచ్చు. నేను ఇప్పటివరకు జూసిన సినిమాలలో ఇంత లాగ్ సినిమా నేనెప్పుడు జూడలేదు. ఫ్యామిలీ అంతా కలిసి దండయాత్ర చేసేశారు. ఆల్రెడీ నిన్నే 'సుమతి శతకం' అనే మూవీతో గాయం అయింది. ఇప్పుడు అదే గాయం మీద కారం జల్లినట్టు అనిపించింది. బ్యాక్ టు బ్యాక్ 2 రాడ్ సినిమాలు జూసాను. నాకైతే ఏం మాత్రం నచ్చలేదు. స్టార్టింగ్ 1 అవర్ చూసినప్పుడేమో సీరియల్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే డైరెక్ట్‌గా హై బడ్జెట్ భోజ్‌పూరి ఫిల్మ్ లాగుంది. సినిమా అంతా ఒకే లైన్ మీద సాగదీస్తారు. సినిమా చూస్తున్నంత సేపు తల పట్టుకొనే చూసాను. ఎప్పుడు అయిపోతుందా? ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందా? ఈ టార్చర్ నుంచి ఎప్పుడు బయటికెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఒక్కరి యాక్టింగ్ కూడా నచ్చలేదు. యాజ్ ఇట్ ఈజ్ సీరియల్ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే భోజ్‌పూరి ఫైట్ మాస్టర్‌ని తీసుకొచ్చి చేసినట్టు ఉంటుంది. ఆ స్టంట్స్, ఆ వీఎఫ్ఎక్స్ అస్సలు తట్టుకోలేకపోయాను. అసలు స్టోరీ ఏంటంటే సీత అనే ఒక అమ్మాయి ఒక వర్క్‌షాప్ కోసం హైదరాబాద్‌కెళ్తుంది. సో, అన్‌ఫార్చునేట్‌లీ బ్లాస్ట్ జరుగుతుంది. ఒక 20 సెకండ్స్ గ్యాప్‌లో సీత బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకుంటుంది. సో, ఆ 20 సెకండ్స్ లేట్‌కి కారణమైన వాళ్ళందరికీ థాంక్ యూ చెప్పుకుంటూ వస్తుంది. సో, ఆ జర్నీలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికే ఈ స్టోరీ. జర్నీ అంటే ఏ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుందేమో అనుకున్నా. చూస్తే తాబేలు కంటే మెల్లగా వెళ్తుంది జర్నీ. అసలు ఫస్ట్ 1 అవర్‌లో జరిగే కామెడీ సీక్వెన్సెస్, కన్వర్జేషన్స్ ఏది వర్కౌట్ కాలేదు నాకైతే. పోనీ ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత లైట్‌గా ఒక్క హోప్ వచ్చింది. మేబీ ఇక్కడి నుంచి బాగుంటుందేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత 1 అవర్ ఇంకా దారుణంగా ఉంది. పెర్ఫార్మన్సెస్ గూడా ఎవ్వరివి అంత బాలేవు. 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ అయితే లైట్‌గా 'శతమానం భవతి' సినిమా చూసినట్టే అనిపించింది. సినిమా గూడా నాగ చైతన్య 'థాంక్ యూ' మూవీ కాన్సెప్ట్ లాగానే ఉంటుంది. చూసింది 2:30 గంటల సినిమానే గానీ, 5 గంటల సినిమా చూసిన ఫీలొచ్చింది. అంత లాగ్ ఉంటుంది. మధ్యలో లైట్‌గా నిద్ర గూడా వస్తుంది. సో, సింపుల్‌గా మూవీలో ఉన్న నెగెటివ్స్ ఏంటంటే, బోరింగ్ స్క్రీన్ ప్లే అండ్ వీక్ పెర్ఫార్మన్సెస్ ఉంటాయి. టెక్నికాలిటీస్ గూడా చాలా వీక్ ఉన్నాయి. లైటింగ్, సినిమాటోగ్రఫీ, మేకింగ్ ఏది బాలేదు. నా సజెషన్ అయితే స్కిప్ జేస్తేనే బెటరు. ఒకవేళ మీకు బోరింగ్ సినిమా అయినా పర్వాలేదు, సీరియల్ లాగున్నా పర్వాలేదు చూసేస్తాం అనుకుంటే చూసేయండి. వాచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ జేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.